మిత్రులందరూ కూడా నమస్కారం. గత కొన్ని నెలలుగా నేను ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మంత్రులు, సలహాదారుల సమక్షంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పినాం. కొన్ని నెలల క్రితం నుంచి ఏ విధంగా అయితే నేను గౌరవ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మంత్రులు, సలహాదారులతో కలిసి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానడం, వారు కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో కావచ్చు, ఒక శాసనసభ్యునిగా ఎక్కడ కూడా నాకు గౌరవం తగ్గకుండా చూస్తామని మాటివ్వడంతో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న విషయం మీకు తెలుసు. ఆ సందర్భంలో కొన్ని విమర్శలు వచ్చినాయి. రాజకీయాలలో ఎవరైతే గతంలో కూడా వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను వాళ్ళ ప్రభుత్వంతో కలిసి పనిచేయించుకున్నారో వారు కూడా మాట్లాడారు. అది నేను మళ్ళీ చెప్పేదేం లేదు. పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులే వాటిపైన మాట్లాడారు. ఇది అంతకుముందు జరిగింది కాదు. అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడిగా చెప్పుకునే జీవన్ రెడ్డి గారు కంటే సీనియర్ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. వారికంటే కూడా ఎక్కువ రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ ఎక్కువసార్లు గెలిచినా అని చెప్పుకునే జీవన్ రెడ్డి గారు ఓకే, వారు చేసిన సేవలకు చాలాసార్లు కూడా వచ్చింది. లేదా సేవలే కావచ్చు, 3 సార్లు ఎంపీ పడుతుంది, 5 సార్లు ఎమ్మెల్యే ఉంటుంది. సేవలే కావచ్చు, రాజకీయంగా వారి పక్కనున్న రెండవ శ్రేణి నాయకులు ఎవరు కూడా ఎదగనియకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళని ప్రాధాన్యత ఇచ్చే వల్ల జగిత్యాల్లో ఇంకొకరు ఆల్టర్నేట్గా అప్లికేషన్ పెట్టుకుంటూనే లేకుండా ఈ మధ్యకాలంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కావచ్చు, ముఖ్యమంత్రి గారితో కావచ్చు, పిసిసి అధ్యక్షులతో కావచ్చు, మంత్రులతో దగ్గరైన తర్వాత సహనం కోల్పోయి ఆ సహనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. నేను కూడా పెద్ద మనిషి, వయసు పెద్దగా అయినా కొద్దిగా అప్పుడప్పుడు మన ఇంట్లో పెద్దలు కూడా అట్లే మాట్లాడతారు. మనం ఎందుకు లేని నా పని నేను చేసుకుంటూ పోయినా, ఎన్నిసార్లు పోయినా కానీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటే నిన్న కూడా గాంధీ భవన్ సాక్షిగా ఇక నాతో లేడు, ఆయన మోస్ట్ సీనియర్, ఆయన ఇండిపెండెంట్. మరి గాంధీ భవన్లో కూర్చొని ఇండిపెండెంట్ అంటే నాకు అర్థం కాదు. ఇదే అన్నారు మోస్ట్ సీనియర్ అన్నప్పుడు నాకు అనిపించింది మీకంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో రాష్ట్రంలో. కానీ మీరు ఓడిపోయిన సార్లు ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. 5 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీ ఓడిపోయాను. మరి మీ మీద గెలిచిన 5 సార్లు ఎమ్మెల్యేలో 2 సార్లు నేను గెలిచిన. ఇక పెద్దలు మాజీ మంత్రులు రాజశేఖర్ గారు, రమణ గారు, కేసీఆర్, ఎవరు ఏం జగిత్యాల ప్రాంతానికి ఇవాళ కంట్రిబ్యూషనే లేదా? జగిత్యాల అంటేనే నేను జగిత్యాల అభివృద్ధి గురించి నాకే తెలుసు, నేనే చేసినాను కూడా నేను మాట్లాడుతాను. అంటే మేము ఏం చేయలేదా? నేను 2 సార్లు గెలిచిన, ఆ 2 సార్లు 10 సంవత్సరాలు గెలిచిండు, ఏం చేయలేదు. నేను 10 సంవత్సరాలు ఎక్కడైంది? నేను రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో పోయి పట్టణాల్లో చేరినా. నేను గెలిచింది 18 చివరిలో, ఏడాది కాగానే కరోనా వచ్చింది. ఉన్నంత సమయంలో మన రాష్ట్రంలో ఎక్కడ కట్టడానికి డబల్ బెడ్రూమ్ డెఫినెట్గా ముందుండి కట్టించింది. చెప్పిన ఒప్పుకున్న ప్రభుత్వం పెద్దలు ఇచ్చారు. ఇక అప్పుడప్పుడు ఇక వాళ్ళంటారు వాళ్ళు ఇచ్చారు నువ్వేం చేసినావు అంటే, మరి పక్కన ఎందుకు కట్టలేదు? మరి అదేవిధంగా ప్రభుత్వ విధానాలు ఏమంటే తీసుకొని ముందరికి పోతాం. అప్పుడున్న ప్రభుత్వ విధానాలు చెరువులు నింపుడు ఈ టైంలో కూడా జల యజ్ఞం చేసింది. మరి మీరు ఎందుకు అంతరంగా చెరువు నింపాలి? ఓ లిఫ్ట్ పెట్టి ఓ చెరువుకి వెళ్ళి చెరువుకు 4 రోజుల పైపులు ఆగలే, కరెంటు మోటార్లు ఆగలే. మరి అదే పక్కనే కింద సుద్దాల దేవయ్య గారు
మా గ్రామం వాస్తవ్యులు, కానీ పక్క నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తూ పోతానికి వరద కాలువకి వెళ్ళి నీళ్లు తీసుకుపోయింది. మీకు 10 సార్లు ఓటేసిన వాళ్ళు ముఖ్యమంత్రి సమక్షంలో రాజశేఖర రెడ్డి గారిని కోరినప్పుడు మీకెందుకు ఆలోచన రాలే? మరి నాకు తెలుసు ఆఫ్ ద రికార్డ్ చాలా మంది చెప్తుంటారు వాళ్ళ తమ్ముడే చేసిండు ఆ కాంట్రాక్ట్ వచ్చి 4 రోజులు నడవలేదు. అందుకే ఆ ఊళ్ళో 95% ఓట్లు నాకు వేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. దాదాపు 3000 ఓట్లు ఉన్నాయి. అంటే ఇందరితోటి మా కుటుంబం మంచిగా ఉంటే ఆ రకంగా ఓట్లు వచ్చినాయి. అలా భూస్వాములు అది ఇదని ఒకనాడు మాట్లాడండి. మమ్మల్ని నేను నక్సలైట్లు చంపలేదు జగన్ రెడ్డి గారు, మమ్మల్ని ఎవరు చంపలేదు. ఎవరు ఎక్కడ చంపినో జగిత్యాల ప్రజలకు తెలుసు. అరాచకాలు చేసిన భూస్వాములు పోయి హైదరాబాద్ ఎక్కారు, లేకపోతే మీదికి పోయారు. ఇక్కడ మిగిలిన ప్రజలతో మంచిగా ఉన్న వాళ్ళు ఈ ఒకరోజు మాట్లాడతారు. వాళ్ళ కుటుంబంలో ఇండిపెండెంట్కి వెళ్ళి నిలబడ్డారు, గెలిచిరు కూడా. పెద్ద మనిషి అత్యంత సామాన్య జీవితం గడిపే జువాడ్ దామోదరరావు గారి గురించి మాట్లాడారు. వారంతే నేను పోయి చూస్తే పోతారన్న నా దగ్గర బంధువు, మా అమ్మకు మెలవదే భర్త. సామాన్య గుణ పెంకలు ఇళ్ళ ఇంటి ముందర పెన్షన్తో ఉంటుంటే ఎవరైనా చెప్తారు బస్సులో వచ్చి బస్సులో పోతుంది. వారు ఇటుబయటికి వచ్చారు. వారి గురించి మాట్లాడారు. చొక్కరావు గారి గురించి పార్టీ అరే ఒకసారి మారేరు ప్రకాకర్ వారు పోయి పశ్చాత్తాపం మంది మళ్ళీ ఎన్నో దైవ కార్యక్రమాలు చేసుకొని అదే రాజీవ్ గాంధీ పిలిచి చెన్నారెడ్డిగా పోటీ చేయమని దీపావించే పరిస్థితికి తెచ్చుకున్నారు. అంతేగాని పొద్దుగాలే తొగలో విమర్శించుకోలేదు. ఇంకా కూడా మా చిన్నదాత కాంగ్రెస్కి వెళ్ళి ఎంపీ ఉండే మా పెద్దనాన్న టికెట్ చెప్పి ఇంటిపై నిలబడి తెలిసిండు కాదు. మరి మీరు మర్చిపోతున్నారు. ఇదే మీడియా ముందు చెప్పారు కదా, సీనన్న కొడుకు అని చెప్పి నేను గడవటం ఇవ్వన్నా అని చెప్పి కాంగ్రెస్ నుండి బద్ద శత్రువు పొద్దుగా లేస్తే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కు బద్ద వైరుధ్యం. బీజేపీ అభ్యర్థి సీనన్న కొడుకు ఏమన్నా అని చెప్పి మీరు ప్రెస్కే చెప్పారు, అందరు విన్నారు. మీటింగ్లో చెప్పారు సీనన్న కొడుకు. అది మీరికి ఎందుకు వదిలేస్తున్నాం? మరి మాట్లాడినప్పుడు మీరేం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి. ఇవాళ జగిత్యాల ప్రజలు దాదాపు అన్ని గ్రామాలలో 18లో నాకు మెజార్టీ ఇచ్చింది. 14లో నేను మీ మీద కొద్ది ఓట్లతో ఓడిపోయినప్పుడు కూడా జగిత్యాల పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో నాకు మెజార్టీ వచ్చింది. జీవన్ రెడ్డి గారు మీరు గెలిచింది బుగ్గారం నియోజకవర్గం ఏదైతే డిలిమిటేషన్లో కలిసిందో రత్నాకర్రావు గారు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం గతంలో రాయికల్, బీర్పూర్, సారంగాపూర్ మీకు దాంతోటే మీరు గెలిచింది. జగిత్యాల ప్రాంత ప్రజలు మీకు ఓట్లేయలేదు. 14లో కూడా నాకేసింది. నైతికంగా నాదే గెలుపు. కానీ నేను ఎన్నడూ కూడా మాట్లాడలేదు. జీవన్ రెడ్డి గారే ఎమ్మెల్యే. 1-2 సార్లు 1-2 మీటింగ్లలో చిన్న మీటింగ్లలో స్టేజ్ మీదకి పోయిన తప్ప ఏనాడు కూడా నేను బయట అక్కడ కూర్చునేవాడిని. అప్పుడు ప్రభుత్వం వచ్చి అప్పుడు ఎంపీలు మంత్రులు వస్తే ఏనాడు కూడా స్టేజ్ అఫీషియల్ ప్రోగ్రాం పోయి ఆర్భాటాలు చేయలేదు. అసహనం ఎన్నడూ కూడా వ్యక్తం చేయలేదు. సామాన్య కార్యకర్తలాగా ఉండి మీ మీద 2018లో 40% తేడా ఓటుతో గెలిచిన మామూలు ఓటు మెజార్టీ గెలిపించారు. గెలిచినా కాదు, ప్రజలు గెలిపించారు. ఎందుకు 14లో నా దగ్గర రికార్డు లేదు, కానీ మాట్లాడుతూ ఉంటారు. మీ మీడియా దగ్గర ఉండొచ్చు. ఇదే లాస్ట్ అయ్యా ఒక డాక్టర్ సంజయ్కి దవాఖాన ఉంది కదా, నేను పోయినసారి కూడా ఓడిపోయిన 2009లో రమణ మీద అవకాశం ఏంటంటే పొద్దుట్లతోటి అది కూడా దూర గ్రామాలలో వచ్చింది. జగిత్యాల పట్టణంలో నాకే మెజారిటీ ఓట్లేసింది ప్రజలు. 18లో ప్రతి గ్రామంలో జగిత్యాల పట్టణం గాంధీనగర్ నుంచి టిఆర్ నగర్ దానిక, విద్యానగర్ నుంచి తులసినగర్ వరకు, శంకులపల్లకి వెళ్ళి గోవిందపల్లె దానిక ప్రతి బూత్లో ఒక కుటుంబ సభ్యులా భావించి సంజయ్ కుమార్ అనే నాకు ఒక డాక్టర్గా కావచ్చు, వివిధ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మెజార్టీ ఓట్లేసిన ప్రజలు పనిచేస్తానని చేసిన 50 రోడ్డు మీరు గింత తీసినా ఏదో చెప్తారు ఎవరు కూడా. కానీ 993 మీటర్లు ఇలా పక్కా 100 ఫీట్లు చేసినాం. ఇంకా చేయాల్సింది ఉంది. ఒక రోడ్ల మంత్రిగా ఉండి గొల్లపల్లి రోడ్డు నేను పెద్దగా చేస్తే మీరు అడ్డం వచ్చారు.
మెడికల్ కాలేజ్ తీసి అక్కడెక్కడ పెట్టమంటారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంకేమో అంటారు. అన్ని నేనే చేసిన అంటారు. తీసుకపోయి జేఎన్టీ తీసుకపోయి అక్కడ గుట్టలలో, నాక్ సెంటర్ తీసుకపోయి ఇంకొకపల్లి గుట్టలలో. రోడ్ల మంత్రి రోడ్ అనేది లేదు. నాక్ సెంటర్ చదివే పేదవాళ్ళు ఉంటారు. కరీంనగర్ రోడ్ ఇప్పుడు బంపర్ టు బంపర్ అయిపోయింది. రోడ్ల మంత్రి ఎందుకే? వైఎస్ రాజశేఖర రెడ్డితో పోటీ పడ్డ అభివృద్ధిలో ఏం పోటీ పడ్డారు? అప్పుడు కేసీఆర్ గారి మీద నిలబడితే అప్పుడు జేఐటీ అవి వచ్చినాయి. అలా వాళ్ళకి డౌట్ ఏం లేదు. మీ టైంలో వచ్చినాయి. నా టైంలో వస్తాగా అప్పుడప్పుడు ఏదో ముఖ్యమంత్రి ఇచ్చినట్టు ఇక్కడ మీ టైంలో వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అప్పుడు ముఖ్యమంత్రి నేను ఒప్పుకుంటా. కానీ తీసుకుపోయి పెట్టింది అక్కడ. కానీ పులివెందుల మీరు చూసి జీవరెడ్డి గారు ఎట్లా చూసినట్టు నేను కూడా చూసాను. పులివెందుల మదనపల్లి ఎక్స్ఎమ్మెల్యే నా ఫ్రెండ్ వైఎస్ఆర్సీపీ దేశాతిప్పారెడ్డి ఆయన దగ్గర పోతూ అదే దారిలో పోయినా. నక్కకి నాగలోక తేడా ఉంటుంది మన జగిత్యాలకు పులివెందుల రోడ్లకు. మీ రోడ్ల మంత్రిగా ఇలా కరీంనగర్ రోడ్ అని 4 లైన్ చేయలేదు. గాంధీనగర్ హైవే ఒకటేసారి గెలిచిన కేంద్ర ప్రభుత్వం 10 రోజులు ఉంటే అధికారులను పట్టుకుని చేసినా. మొన్న ఎంపీ గారి దగ్గర పోయినా రిక్వెస్ట్ చేసినా. ఈ పత్రికా ముఖంగా చెప్తున్నా వారి సహకారంతో నిజంగా వారు కూడా లెటర్ పెట్టి ఇలా తిప్పలపేట రోడ్డు కూడా పెద్దగా చేస్తున్నాం. 4 లైన్ అయితే ఉంది. ఎస్టిమేట్స్ రెడీ అవుతుంది. చెట్లు అన్ని ఎన్యూమరేషన్ అవుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్, వాటర్ పైప్ లైన్ షిఫ్టింగ్ ప్లాన్ చేస్తున్నాం. మరి మీరెందుకు చేయలేదు? ఎంతమంది చచ్చిపోతుంది? అలాంటి బైపాస్ రోడ్ చేశాం. బైపాస్ రోడ్ సానామార్తి గారు పైప్ లైన్ వేసారు. దేశాయ్ గారు చెప్పినప్పుడు ఇంతలో కంకర వచ్చారు. మీరు పీటీ రోడ్ అది కూడా మొత్తం చేయలే కదా. గొల్లపల్లి విడదాకా చేసి పెట్టారు. 36 వంకలు దానికో లెక్కలేదు. అదన్నా 100 ఫీట్లు అని చెప్పి తీర్మానం తీసుకురాలి. మరి 90 ఏళ్ల కొరుట్లలో మెట్పల్లిలో పెద్ద ఎప్పుడైనా మీరు చూడండి వస్తుంటే రోడ్ ఎంత పెద్దగా ఉంటుందో. ఇక్కడ మౌలిక వసతులు పెంచకపోవడంతో మీరు రాజకీయాలకు రాకముందే కరీంనగర్ తర్వాత ఫస్ట్ డిగ్రీ కళాశాల జగిత్యాల బ్రహ్మాండమైన ఓల్డ్ హై స్కూల్ పేరెంట్కి దామోదర్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీ వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే నాగరికర్ చెప్తా ఉంటాయి. మంచి టీచర్లు అని వాళ్ళ పెద్ద భూస్వామి. వాళ్ళ నాన్న ఇక్కడ ఒక టీచర్ వస్తే ఇక్కడ చదివించేటట్టు ఓల్డ్ హై స్కూల్. ఈ విద్యా సంస్థలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. దరూర్ క్యాంపు కాడా ఎప్పుడైందండి? కాడా గెస్ట్ హౌస్, కాడా ఆడిటోరియం. అప్పుడు మంత్రి ఎవరు ఉండి మీరే చూసుకోరు. గూగుల్లో 9 సంవత్సరాలు మంత్రి పదవి చేసిన మా జిల్లా నాయకుడు నాకు బంధువే అవుతాడు. మా అమ్మకు బంధువే, నా భార్యకు అత్యంత దగ్గర బంధువే. వారు మంత్రి ఉండే. నేను కాపాడినా. ఏం కాపాడి? మీరు ఇస్తా అనుకున్నాడు. ఫారెస్ట్ వాళ్ళకి ఇవ్వలేదా? బస్ డిపోలేదా? పోలీసు వాళ్ళకి ఇవ్వలేదా? జడ్జిలకి ఇవ్వలేదా? ఇంకా లారీ అసోసియేషన్ కూడా ఒకటి కాగితం పెట్టారు. మానే ఉండదు. ఈ స్థానాలకు ఇచ్చారు. పాత్రికేయ మిత్రులు అడిగితే మాత్రం ఇవ్వాలి. మీకు మాత్రం ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వలేదు. ఇలా గీతా విద్యాలయం లాంటి ఒక మంచి సంస్థ అక్కడ రాలేదా? అవన్నీ మీరు వచ్చిన పొలాస ఫామ్కు భూసేకరణ మీరు మంత్రిగా ఉన్నప్పుడే ఫౌండేషన్ వేసిన ఆ మాత్రం నాకు కూడా తెలుసు. కానీ అసలు దానికోసం జరిగిన కార్యక్రమం మీరు రాజకీయాలకు రాకముందే ప్రకాశం దామోదర్ భావన సత్యాగ్రహం చేశారని చెప్తారు. పొలాసు సురేందర్ ఎమ్మెల్యే, జగపతిరావు ఎమ్మెల్యే, సుఖరావు వ్యవసాయ శాఖ మంత్రి అప్పటికెళ్ళి స్టార్ట్ అయింది రీసెర్చ్. చెంగల ఫామ్ ఎప్పుడైందండి? వాళ్ళంతా మీ హయాంలో కుంటుపడ్డది. 74 ఎక్కడ ఉన్నారు? మీరు వకీలుగా తిరిగి అప్పుడు ఇక్కడ పదే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నాకు మాట్లాడక తప్పక నేను మాట్లాడుతాను. ఏం ఆల్తుపాల్తు కుటుంబాలకి వచ్చినామా? ఒక రాజకీయమే కాదు, సేవ చేసే కుటుంబాలకి వచ్చినామండి. మా నాన్న రాజకీయాలకు చాలా దగ్గరుండి నడుపుతున్నాయి కానీ ఓపెన్గా రాలేదు. ఏ ఫామ్ చూసినా చుక్కరావు గారిది కానీ రత్నాకరరావు గారిది కానీ ప్రతి ఎలక్షన్ స్టేట్మెంట్ మా ఫాదర్ నింపేవారు, మా ఫాదర్ చేస్తుంది రాజకీయాలు. ఒక లయన్స్లో ప్రెసిడెంట్గా 76-77 లయన్స్ మా నాన్నగారు. జగిత్యాల ఫస్ట్ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయబడ్డది లయన్స్ క్లబ్ ద్వారా. మై ఫాదర్, ఐ ప్రౌడ్లీ సే, లేట్ శ్రీ హనుమంతరావు గారు ఇస్తాను 1976-77. ఇది లయన్స్ ఇంటర్నేషనల్. ఇవ్వాలంటే కూడా లయన్స్ అనేది మామూలు సంస్థ కాదు. లయన్స్, రోటరీ ఇవన్నీ. దానికి వారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పునాదేశులు 78లో భాగ్య గారు ఇచ్చి 78లో భాస్కర్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేశారు. రమణయ్య సారు సెక్రటరీ, రాయచ్ రామకిషన్ గారు, దశరథ్ నాయుడు గారు, మెట్పల్లి చనిపోయిన డాక్టర్ పీటర్ గారు వీళ్ళన్నారు కదా 10th క్లాస్ ఇంటర్మీడియట్ వారు. నేను చూడలేదా సేవా కార్యక్రమాలు? అప్పటి నుంచి చూసాను. తర్వాత రోటరీ క్లబ్ ద్వారా 95లోనే నేను మెట్పల్లిలో రోటరీ ప్రెసిడెంట్. అది 90వ సంవత్సరం రోటరీ ఇంటర్నేషనల్ ఫామ్ అయింది. రోటరీ 100వ సంవత్సరం సెంటెనియల్ ప్రెసిడెంట్ అంటారు. ప్రెస్టీజియస్ సెంటెనియల్ ప్రెసిడెంట్గా జగిత్యాలకు మేము
ఇవాళ రోటరీ పార్క్ మండల ఆఫీస్ ఉంటుంది, రోటరీ క్లబ్ చేసింది. ఇవాళ ఆ శ్మశాన వాక్యాలు పోయి చూస్తే కూడా తెలుస్తుంది. అక్కడ ఇంతమంత చిన్నది మా పేరు ఉంటుంది. కాబట్టి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఒక ఐక్యాంపులే కాదు, మోతే జగనన్నని అడిగి ఫస్ట్ అంబులెన్స్ ప్రైవేట్లో కూడా లేకుండా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అంబులెన్స్ జగిత్యాలు నడిపించిందంటే మొత్తం జగన్రావు గారు వారు నాకు అప్పైపోయారు. మరి చాలా డబ్బులు ఇచ్చారు. అయినా కానీ పెట్రోల్కి లేవంటే అటువంటి టైంలో మరి నేను ఒక డాక్టర్ అప్పుడు ఎప్పటికీ లేనే ఇస్తుంది. ఇన్ని కార్యక్రమాలు చేసిన క్లాక్ టవర్ మీకు కట్టించిందా? అది నిజాం నవాబ్కు గుర్తుగా చర్యలు దొరకచ్చు. పాడైపోతే నేను మంచాల కృష్ణ వెళ్ళి అక్కడ అప్పుడు వాళ్ళ కొడుకు డాక్టర్ బ్రతుకు చేసి అప్పుడు సబ్ కలెక్టర్ దాన్ని రెనోవేషన్ చేసి క్లాక్ టవర్ అక్కడికి లీడ్ చేసేయండి. ఇక మానవాళ్ళకి తెలుసు 5 కోట్లు సాధించిన జీవరెడ్డి గారు కదా. అసలు ఆ 5 కోట్లు ఎక్కడ చేయండి? కేంద్రం కదా, ఐడిఎస్ఎంటీ ఫండ్స్ కదా, ఇప్పుడు చొక్కరావు గారు ఎంపీ కదా, ఐడిఎస్ఎంటీ ఫండ్స్ తోటే కదా టౌన్ హాల్ కట్టింది, ఈ మున్సిపల్ కాంప్లెక్స్ కట్టింది, అంగడిగదుల కాంప్లెక్స్ కట్టింది. ఆయన పెద్ద మనిషి చెప్పుకోకపోను పేరు పెట్టలేదు. అన్ని నేనే సాధించిన అనగానే అయిపోతుందా? పిల్లికాలు మూసుకొని పాలు తాగి ఎవరు చూస్తలేరు అనుకుంటే ఎట్లా? అది గమనించే ప్రజలు మిమ్మల్ని కొట్టి మమ్మల్ని గెలిపించారు. సీనియర్ అంటారు. ఆ గాంధీ భవన్ బీఫామ్ ఇచ్చిన వాళ్ళలో ఇన్నిసార్లు బీఫామ్లు ఎవరికి ఇచ్చి ఉండదు? ఇన్నిసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కూడా నాకు తెలిసేవాడు. ఇన్నిసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు నాకు తెలిసేవాళ్ళు. కాబట్టి మళ్ళీ దయచేసి నేను గౌరవపూర్వకంగా చెప్తా ఉన్నా, జగిత్యాలంటేనే నేనంటేనే జగిత్యాల లేదా బెదిరియడం, భయపెట్టడం, మీ కొంతమంది శిష్యులు సోషల్ మీడియాలో అసభ్యంగా నా గురించో నా వెంటున్నాల గురించి మాట్లాడడం, పోస్టులు పెట్టడం ఇదేం గొప్పనా? నేను ఎన్నడూ కూడా ఇట్లాంటిది ఎంకరేజ్ చేయను. నేను కూడా పోటీ పడ్డా ఎలక్షన్ అంతకుముందు కూడా తిరిగిన ఎలక్షన్లలో. ఏనాడు కూడా నేను ఇక్కడ ఈ ప్రాంతంలో నేను సేవ చేయడానికి వచ్చినా చేస్తున్నా అని చెప్తాం. రాబర్ట్ చేతులు చేసేపటికీ గెలిపించారు. నువ్వేం చేసినావంటే ప్రజలను అవమానించినట్టు. ప్రజల ద్వారా గెలిచాడు. నేను పెద్ద గుండానా రిగ్గింగ్ చేసిన, లేకపోతే ఏదో కూడా మాట్లాడతాడు, నిన్న కూడా పోస్ట్ పెట్టాడట ఏదో ఓటుకి అంటే అమ్మ ఓటు ప్రజలు పట్టిన అంత ఈజీయా? అయితే టాటా పిల్లలు ప్రధానమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అయ్యారు? ఇంకెవరో కోటీశ్వర్లు ఎదురు ఉన్నారు కదా మన రాష్ట్రంలో కూడా పెద్ద పెద్ద కోటీశ్వర్లు, ప్రభుత్వాలను ఎన్నో చెందాలి వాళ్ళు ఎదురు. సామాన్య రైతు కుటుంబంలోకి వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ప్రజలు అన్ని కూడా గమనిస్తారు. కాబట్టి ఈ సందర్భంలో పెద్దలు జీవన్రెడ్డి గారికి నేను కోరుతున్నా, వారి ఇష్టం. ఈ రకంగా సహనం కోల్పోయి అసహనంగా ఉండి ఆవేశంగా ఉండి అనవసరంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రెచ్చగొట్టి లేదా పక్కన కొన్ని రోజులు నాయుడు తిరిగిన ఒక 3 ఇప్పుడు రెగ్యులర్ ఉంటుంది. కొన్ని పదవులు కూడా వాళ్ళకి వచ్చినాయి. ఆ పోస్టులు పెట్టి పోస్టులు ఇచ్చాడు. నేను భరించలేక వెళ్ళబడితే ఉన్నారు కొంతమంది. వాళ్ళు చెప్పేటి చెవులు ఇన్ని పెద్ద మంచి స్థలంలో ఈ ఆగమైన అసహనం వస్తే మిమ్మల్నే ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యేగా నాకు ఓటేసిన తర్వాత గతంలో 94లో ఎమ్మెల్యేగా రమణ కోసం ఓటేసి మీరు ఓడిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నిలబడితే రమణ గారు ఎంపీ అయిన తర్వాత బ్రహ్మరథం పట్టింది. మరి మొన్న కూడా నాకు వేసిన తర్వాత మళ్ళీ మీరు ఎంపీ నిలబడితే మీకు బ్రహ్మరథం పట్టాలి. అలాంటిది ఏం జరిగింది? రాష్ట్ర నాయకులు అంటారు పక్క నియోజకవర్గంలో 33,000 మైనస్, ఇక్కడ 3,000 మెజార్టీ కూడా రాదు. కాబట్టి దయచేసి మళ్ళీ కోరుతా ఉన్నా పెద్ద జీవన్రెడ్డి గారిని, ఇది అసహనం కోల్పోవద్దు. జగిత్యాల అభివృద్ధికి మీరు నాకు కాదు సలహాలు, మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు పై స్థాయిలో సలహాలు ఇస్తారా? రాష్ట్ర అభివృద్ధికి సలహాలు ఇస్తారా? దేశాభివృద్ధికి ఇస్తారా? ఎందుకంటే మీరు పార్లమెంట్ మెంబర్ కూడా 3 సార్లు పోటీ చేశారు. దేశాభివృద్ధికి ఇస్తారా? ముందాతనం కోల్పోకుండా దయచేసి మీరు వ్యవహరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.